So hello guys, good morning, welcome to new vlog. Let's begin the show. సో ఈ రోజు అయితే మన బ్రేక్ఫాస్ట్ ఓట్స్, ఇవి చాక్లెట్ ఓట్స్, ఫుల్ ఆఫ్ హై ప్రోటీన్ ఓట్స్ విత్ మిల్క్. కొలతలతో సహా చేసుకుందామని ఇది కూడా తెచ్చుకున్నాం. ఈ రోజు నుంచి మీ తేజ కొంచెం డైట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాడు విత్ సమ్ ఎక్సర్సైజ్ రేపు నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి డైట్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం, హెల్తీగా తినడం తప్పేం కాదు కదా. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. నచ్చకపోతే వదిలేద్దాం, ఏమన్నా కానీ ట్రై చేద్దాం. ఇది మనం చేసుకున్న చాక్లెట్ ఓట్స్ విత్ నో షుగర్, హై ప్రోటీన్. చూడడానికి ఏదోలా ఉంది, తింటే ఏమవుతుందో తెలియదు నాకు కూడా. తిని చూద్దాం. సప్ప ఉన్నాయి, షుగర్ లేదు. షుగర్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు చేసుకుని వేస్ట్, తినాలి తప్పదు. గైస్ ఈ ఓట్స్ అయితే ఫుల్ హెవీ ఉన్నాయి. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఓట్స్ తింటే ఎక్కువ టైం మీ టమ్మీ ఫుల్ ఉంటుంది, మీకు ఆకలి అవ్వదు అని అంటారు. నాకు ఎప్పుడు ఆకలి అవుతుంది కదా, నాకు అలాంటిది ఏమి ఉండదు, నేను తినేస్తాను అనుకున్నా. లిటరల్గా హాఫ్ కూడా తినలేకపోతున్నాను నేను, అంత హెవీ ఉన్నాయి. అందుకే నేను హెల్తీ ప్రోడక్ట్స్ ఎక్కువ ప్రమోట్ చేయను, తినను కూడా. కానీ తినాలి తప్పదు, అవి హెల్తీ కాబట్టి. సో గాయస్ మమ్మీ పూజ చేస్తుంది. పూలు తెంపుకొని రమ్మన్నది, ఇంటి వెనుక ఈ పూలు తీసుకొని రమ్మన్నది మమ్మీ. గాయస్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఎవరు పడేసిర్రు. ఎంత ఇది? 1 రూపీ. ఇది మట్టిలో పడేసారు. నాకైతే ఇవే దొరికినాయి పువ్వులు. ఇప్పుడు మమ్మీకి ఇచ్చేద్దాం. ఇవే దొరికినాయి. ఆడ మట్టిలో ఉంది ఆ పైసా, అది 1 రూపీ. పైసలు ఎక్కువైనా మమ్మీ. సో గైస్ టైం అయితే ఇప్పుడు 11:30 అవుతుంది. మమ్మీ ఏమో చిన్న గుడికి పోదామన్నది, డ్యామ్ పక్కనే ఉంటుంది పోచమ్మ గుడి, ఆడుకోదామన్నది. ఫస్ట్ బైక్ అడుగుదాం పక్కన ఆంటీ వాళ్ళని, బట్ బైక్ లేదు. ఇప్పుడు మళ్ళీ కార్ తీయాలంటే మళ్ళీ కవర్ తీయాలి. కార్ తీయడం ప్రాబ్లం ఏం కాదు, పైనుంచి కవర్ తీసి ఇదంతా మళ్ళీ లోపల డిక్కీ వేయడం అదే పెద్ద ప్రాబ్లం. అక్కడ ఉంది మన కార్. ఇది ఎవరి కార్? బాగుంది చూడడానికి. మొన్ననే నాన్న అడిగిండు, మొత్తం దుమ్ము అయిపోయింది. మళ్ళీ చూడండి ఎంత దుమ్ము పట్టిందో. నాకు తెలిసి ఇది కార్ కవర్ కప్పితేనే ఇంకెక్కువ దుమ్ము పడుతుందేమో, ఎందుకంటే కార్ కవర్ కూడా మొత్తం దుమ్మే ఉంది. సో గైస్ మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఎవరు ఉన్నారనుకున్నా కానీ చాలామంది ఉన్నారు. ఈరోజు స్పెషల్ ఏంటో తెలియదు కానీ చాలామంది భక్తులు వచ్చారు. మాకు ఐడియా లేదు, మేము జస్ట్ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుందామని వచ్చినాం. కిటికిడే క్యూట్గా ఉంది, చిన్నగా పాపం. దానికి అన్నం పెడతలేరేమో, పరేసిన దాంట్లో తింటుంది. అయ్యో ఎట్లా వండుకుంది. సో గైస్ ఇది మా కరీంనగర్ నుంచి వేములవాడ పోయే బైపాస్. ఇది ఇక్కడ నుండి డ్యామ్ కట్ ఎక్కొచ్చు. నేను ప్రతిసారి ఇట్లనే పోతా, బైక్ మీద అయినా కార్లో అయినా. అట్లా స్ట్రైట్గా పోతే డ్యామ్ కట్ట పైనకి వెళ్తాం. గైస్ ఇక టైం గడిచిన కొద్దీ మంది ఎక్కువగానే ఉన్నారు. ఈరోజు ఏమన్నా స్పెషల్ ఉన్నదేమో మరి. వస్తూనే ఉన్నారు జనం. నేనైతే కార్ ఇక్కడ పార్క్ చేసిన మెయిన్ రోడ్ మీద. ఈ బైపాస్ ఎక్కినాం అనుకో, కరీంనగర్ సిటీ మొత్తాన్ని 5 minutesలో దాటేయచ్చు, ఎలాంటి ట్రాఫిక్ లేకుండా. అయిపోయిందా? Words like puzzle pieces fitting tight in the rhyme, snares punch louder than the city's own chime. Deep kicks pound like a heartbeat fight. సో గైస్ ఇంటికైతే వచ్చేసినాం. నేను ఇప్పుడు వర్క్ చేసుకుంటా, మమ్మీ వంట కార్యక్రమాన్ని చూసుకుంటుంది. ఇంకా పూజ అయిపోయినట్లేదు, మిగతా పూజ చూసుకొని అప్పుడు వంట చేస్తుంది. నేను ఆ లోపు నా వర్క్ ఏదో నేను చేసేసుకుంటా, తర్వాత కలుద్దాం. గైస్ ఈరోజు మమ్మీకి ఎక్కువ పని ఉన్నదని వంట నేనే చేయబోతున్నా. మన ఈరోజు స్పెషల్ దాల్ కిచిడి. ఫస్ట్ టైం మా ఇంట్లోనే, ఫస్ట్ పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు 3 తీసుకొని ఇంతే క్వాంటిటీలో బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యంని మొత్తం ఇందులో మిక్స్ చేసేసి కడిగి నానబెట్టాలి.
vibes, keep my story inside. తర్వాత అన్నీ కాసేపు ఒక 10 minutes నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్, క్యారెట్, మిర్చి, టమాటో ఇంకా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకోండి. ఆ తర్వాత లవంగాలు, చెక్క, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు క్యారెట్ అండ్ ఆనియన్. ఫస్ట్ అల్లం, Unveiled. ఇప్పుడు టమాటా, Echoes through the alleys at night. ఎండుమిర్చి ఫస్ట్ వేసుకోవాలి గాయస్, నేను మర్చిపోయినా. కారం, ధనియా పౌడర్. ఇప్పుడు వాటర్ వరబోసి పప్పు, అన్నం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసి మధ్యలో ఒకసారి తీసేసి కలపాలి. ఫైనల్లీ మన కిచిడి అయితే ఇట్లున్నాయి. ప్రజెంటేషన్ అన్ని కలర్లు ఉన్నాయి ఇందులో. టు బీ ఫ్రాంక్, నేను ఇట్లా చేద్దాం అనుకోలే కిచిడి. కొంచెం వాటర్ ఓట్స్ తిన్నట్టు ఉంటుంది చూసినావా, నార్త్ ఇండియన్ కిచిడి అట్లా చేద్దాం అనుకున్నా. బట్ అది అన్నం అయిపోయింది. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. సో గైస్, టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది ఈవినింగ్. వెదర్ చాలా బాగుంది. కాసేపు అట్లా తిరిగేసేద్దాం కార్లో. బైక్ ఉంటే మంచిగా ఎప్పుడంటే అప్పుడు పోయేటోళ్ళం. కారు ఊకి తీయలేము దాన్ని, ఎప్పుడో ఒకసారి తీయాలి. ఇది ఒక్కటే నాకు నచ్చదు. అట్లీస్ట్ సైకిల్ ఉన్నా బాగుండు నాతో. తిరిగి మేము మంచి బ్లాగ్స్ తీసేటోంది. నేను కార్లోకి ఎక్కినాకనే ఎక్కడికి పోవాలో తెలియదు. ఎక్కడికి వెళ్దాం, వేరే ఆప్షన్ ఏం లేదు నాకు. డ్యామ్ దగ్గరికి వెళ్ళాను తప్ప. డ్యామ్ దగ్గరికి వెళ్దాం. ఇంకా ఏమైనా తెలియదు. లాక్ పెట్టి ఇట్లా తిప్పడానికి వస్తలేదు అసలు. లాక్ ఓపెన్ అవుతలేదు. ఏమైందో అర్థమవుతలేదు. కార్ అసలు అన్లాక్ అవుతలేదు. ప్రాబ్లం ఏంటిది ఇప్పుడు? దీనికి ఇది పంచాయతీ మళ్ళీ నాకు. మొత్తానికి అయితే అన్లాక్ అయింది. ఇది ఎందుకైనా నాకు కూడా తెలియదు. తిప్పుతుంటుంది అయింది. గ్యాస్ నేనైతే తిరుగుతున్నా కానీ ఏడు తిరుగుతున్నాడో తెలియదు. జస్ట్ ఇట్లా తిరుగుతా ఉన్నట్టు. ఇటు కార్లో తిరగడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా? పెట్రోల్. ఇది మైలేజ్ అది ఎక్కువ తిరగలేము. ఎక్కడికి పోవాలనుకున్నా కానీ మినిమం 300 to 400 పెట్రోల్ కొట్టించి పోవాలి. టైం పాస్కి తిరుగుదాం అనుకున్నాం కానీ ఒక 500 పెట్రోల్ కొట్టించి తిరగాలి. అదొక్కటే బాగా మైనస్ పాయింట్. అదే బైక్ అందనుకో, మా స్ప్లెండర్ బైక్లో ఒక 100 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తే 2-3 days ఆరామ్సే మంచిగా తిరుగుతాం ఫ్రెండ్స్తో. కార్తో వస్తే ఇదే బాధ. కాసేపట్లో ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగి కాసేపట్లో రిలాక్స్ అయ్యి చూసేసి వెళ్ళిపోదాం. గైస్ వచ్చేసిన మంచి వ్యూకి. కాకపోతే ఇంకొంచెం లోపలికి వెళ్ళాల్సింది. అటు సైడ్ రోడ్ క్లోజ్ చేసి ఉంది, అందుకే ఇటు సైడ్ వచ్చినాం. Story inside. గైస్ నేనైతే ఇప్పుడు డ్యామ్ కట్ట మీద ఉన్నా. డ్యామ్ అక్కడ, కార్ అక్కడ పార్క్ చేసేసిన కింద. ఎక్కువసేపు ఉన్నాను, జస్ట్ ఒక 10-15 minutes ఉండేసి వెళ్ళిపోతా. Street lights flicker on this endless trail. Each corner whispers a hero or fail. Smooth flow cutting through the urban scale. గైస్ అక్కడ దూరంగా అనిపించేది ఎలిగందల కిల్లా. అదొక ఫోర్ట్ అన్నమాట. అక్కడ కూడా వెళ్దాం మనం ఎప్పుడన్నా. వెళ్తే నేను చూపిస్తాను. అక్కడ చూడడానికి సూపర్ ఉంటుంది. పైన చూస్తే మొత్తం మానేరు డ్యామ్ మొత్తం కనిపిస్తుంది. 15 minutes ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళిపోయి కొంచెం వర్క్ చేసేసుకుందాం. ఇంటికైతే వచ్చేసిన ఇప్పుడే. మమ్మీ కూడా బయటనే ఉన్నాయి. ఇప్పుడే కార్కి కవర్ కూడా కప్పేస్తే పని అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ కప్పాల్సిన అవసరం లేదు. డన్. టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుంది. నాకు డిన్నర్ వేస్తున్నా. నేను మార్నింగ్ వేసిన కిచిడి తింటున్నా. దాంతోపాటు కొంచెం లిమ్కా. ఎందుకో తెలియదు, కొంచెం తిప్పినట్టు అవుతుంది నాకు. అంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రావట్లేదు. లిమ్కా తాగితే ఏమైనా సెట్ అవుతుందా అని లిమ్కా తాగుతున్నా. సో గైస్ టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది. నా డిన్నర్ అయిపోయింది. మమ్మీ కూడా తినేసింది. నాన్న ఇంకా రాలేదు. ఇప్పుడు వస్తాడు, ఇంకొక 10 minutesలో వస్తాడు. ఈ వీడియోకి ఇంకింత. ఇఫ్ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ అదర్ వ్లాగ్. Goes boom bap.
echoes through the alleys at night.